హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము ఎగ్లెస్ కేక్ చేసుకుందామండి. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనకు అవెన్ కూడా అవసరం లేదు. చాలా స్పాంజీగా కూడా వస్తుందండి కేకు. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కావచ్చు, అందరూ చేసేసుకోవచ్చు అండి. మనకు ఎటువంటి ఎగ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసేసుకునేసి అందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసేసుకుందాము. ఈ పెరుగు గడ్డలు లేకుండా బాగా బీట్ చేసేసుకోవాలండి. స్మూత్గా రావాలి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత 3/4 కప్పు షుగర్ వేసేసుకుందామండి. షుగర్ పౌడరు మిక్సీ పట్టేసుకునేసి షుగరు పౌడర్ వేసేసుకుందాము. ఈ విధంగా ఇది కూడా అంతా కలిసే విధంగా బీట్ చేసుకోవాలండి. మనకు షుగర్ పౌడర్ లేకాలంటే 2 ఇలాచీలు వేసుకొని కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. అలాగే హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా బీట్ చేసుకోవాలండి. శనక్కాయ నూనె మాత్రం వాడకూడదండి దీనిలోకి. ఇప్పుడు మనము ఈ విధంగా జల్లెడ గంటి తీసేసుకునేసి ఇందులోకి 1 కప్పు మైదా పిండి వేసేసుకుందాము. అలాగైనా డైరెక్ట్గా వేసుకోవచ్చండి. ఏదన్నా ఉంటలు లేకుండా ఈ విధంగా జల్లించుకున్నాం అనుకోండి, చాలా బాగా వస్తుంది కేకు. ఈ విధంగా 1 కప్పు మైదా పిండి వేసుకునేసి 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసేసుకోవాలి. అలాగే 1 హాఫ్ టేబుల్ స్పూను వంట సోడా వేసేసుకోవాలండి. ఈ విధంగా అంతా జల్లించేసుకోవాలండి. జల్లించేసుకునేసి ఇది బాగా బీట్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఒకే డైరెక్షన్తో మనకు ఎటువంటి ఉంటలు లేకుండా ఈ విధంగా స్మూత్గా వచ్చేలాగా మనము బీట్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఉంటలు లేకుండా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు హాఫ్ కప్పు పాలు వేసేసుకునేసి మనము కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కాచి చల్లారి పెట్టుకున్న పాలు తీసుకున్నానండి నేను. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ మనకు కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకుంటూ ఈ విధంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. బ్యాటరు మనకు ఎలా కావాలో చూసుకుంటూ ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఉండాలి బ్యాటర్ మనకు. ఇప్పుడు మనము బేకింగ్ బౌల్ తీసేసుకుందామండి. మౌల్డ్ తీసేసుకునేసి అందులోకి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి ఈ విధంగా అంతా రాసుకుందాము. మీ దగ్గర బటర్ ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ ఉన్నా వేసేసుకోవచ్చండి. మనకు బటర్ పేపర్ కూడా అవసరం లేదు. మైదా పిండి 1 టేబుల్ స్పూన్ వేసేసుకునేసి ఈ విధంగా అంతా డస్టింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసేసుకునేసి మిగతా పిండిని పక్కన వేసేసుకుందామండి. ఈ విధంగా ఇప్పుడు చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బౌల్లోకి మనము ముందుగా చేసుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకుందామండి. ఎప్పుడు కూడా ఈ బ్యాటరు సగానికే వేసుకోవాలండి. మళ్ళీ బేక్ అయిన తర్వాత పైకి వస్తుంది కాబట్టి సగానికి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి బ్యాటర్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకునేసి దానిపైన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని 5 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కేక్ చేసేటప్పుడు. ఇప్పుడు హీట్ అయ్యింది. మనము ఈ బౌల్ పెట్టేసుకుందామండి. కింద ఈ విధంగా స్టాండ్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే అట్లయినా పెట్టినా ఏం కాదు. మూత పెట్టేసుకునేసి 40-45 మినిట్స్ ఈ విధంగా బేక్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఇప్పుడు మూత తీసి చూద్దాము. 45 మినిట్స్ అయింది. ఒకసారి ఈ విధంగా ఫోర్క్తో కానీ లేకంటే టూత్పిక్తో కానీ ఈ విధంగా చూసినామంటే మనకు అంటుకోలేదంటే కేక్ రెడీ అయిపోయినట్టేనండి. మనకి ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది. పక్కకు తీసేసుకుందాము. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేకు. బాగా పొంగింది కదండి. ఇప్పుడు చాకుతో చుట్టూ మనము ఒకసారి ఈ విధంగా అనేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి పైన ఒక ప్లేట్ పెట్టేసుకునేసి బొరలించుకొని ఈ విధంగా ట్యాప్ చేసినామంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కేకు. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఒక ప్లేట్లోకి తీసేసుకునేసి సర్వ్ చేసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో కేకు. చూస్తా అంటేనే తెలుస్తుంది కదండి ఎంత స్పాంజీగా వచ్చిందో. మీరు కావాలంటే దీనిపైన చాక్లెట్ గణేష్తో కూడా డెకరేషన్ చేసేసుకోవచ్చు, లేకంటే ఈ విధంగానైనా మనము చేసుకోవచ్చండి. వచ్చేదంతా ఇప్పుడు క్రిస్మస్, జనవరి 1 వస్తుంది కదండి. ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా కేక్ను తయారు చేసేసుకోవచ్చండి. మనము
బేకరీల్లో కొనాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేకు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.